హరే కృష్ణ. నేను మీ దేవుని మిథున్ కుమార్. మనం ప్రస్తుతం బిజ్వారంలోని అంబత్రయ క్షేత్రంలోని శ్రీ ఆదిత్య పరాశ్రీ గారి దగ్గర ఉన్నాం. ఆదిత్య పరాశ్రీ గారి దగ్గర ఆ గుడికి సంబంధించిన విశేషాలు, ఆయన యొక్క విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గురుగారు నమస్కారం అండి. నమస్తే. శ్రీమాత్రే నమః. బాగున్నాం. మీరు యంగ్గా ఉన్నారు కదా? ఎంగుగున్నానా? ముసలిగా అనుకుంటుంటే లేదు, మీరు యువతగానే. తెల్లెంట్రీలు వచ్చినాయి చూడు. తెల్లెంటికలు మాకు కూడా వచ్చినాయిలేండి. మరి ముసలిగానే కదా. అట్లనేం లేదు, కానీ అసలు చిన్న పిల్లలకు కూడా వస్తుంది. కానీ మీకు మామూలుగా కామ కోరికలు రావంటారా? అసలు సర్వసామాన్యం అది. యుగధర్మాన్ని అనుసరించి, ఇప్పుడున్న కాలాన్ని అనుసరించి అందరికీ సర్వసమాజం అది. దీంట్లో ప్రత్యేకత ఏం లేదు, అందరికి వస్తుంటాయి. మరి దాన్ని ఎట్లా మీరు ఓవర్కమ్ చేస్తారంట? మా టెక్నిక్స్ మాకుంటాయి. ఇప్పుడు సర్వసామాన్యంగా 3 పూటలు సృష్టిక తిందామని జఠరాగ్ని ప్రేరేపితం అవుతూ ఉంటుంది. అట్లని తింటామా? రోజుకి ఎన్నిసార్లు తింటారండి? ఏకభుక్తం. మా ఆశ్రమ ధర్మమే అది. నువ్వు అడిగావు చూసావు మొదట్లో, ఏకవస్త్రం, ఏకభుక్తం, ఏకశయనగతి. ఏకశయనగతి అంటే ఒక చోటే పడుకోవాలా? ఒకరే పడుకోవాలి. ఓహో. మోటుగా చెప్పాలంటే కంచంలో పొత్తు, మంచంలో పొత్తు ఉండదు. మంచం పొత్తు అంటే భార్యతో రమించి సంతానాన్ని బయటికి తీయడం. మళ్ళీ మంచం పొత్తు అంటే నానా రకాలుగా అర్థం చేసుకుంటుంటారు. కంచం పొత్తు అంటే తను సంపాదించింది వారసత్వానికి ధారబోయకుండా ఉండుట. లోక కళ్యాణంకే. నా తర్వాత ఇంకో ఎవరైనా ఉత్తరాధికారి వస్తాడు, దీన్ని నడుపుతాడు. ఆయన కూడా చతుర్వేద అధ్యయన పారంగతుడు అయి ఉంటే, లేకపోతే ఏ ట్రస్ట్ లో నడిపిస్తుంది. మీరు చతుర్వేదాలు చదివారండి? లేదండి. అయ్యో, చతుర్వేదాలు చదివితే ఇట్లా ఉంటానా? శ్రీరామ, 42 సంవత్సరాలు పడుతుందండి వేదాన్ని కంప్లీట్ గా అధ్యయనం చేయడానికి. వేదం అంటే ఆషమాషే కాదు. ఈ భూమి అంతమైపోయే వరకు కూడా వేదాన్ని సమున్నతంగా విశ్లేషించిన వాళ్ళు ఎవరు లేరండి. ఉన్నారు ఒక మహనీయుడు, ఆయన ఇప్పుడు లేడు. ఆయన స్వర్గస్థులు అయిపోయారు 1952వ సంవత్సరం. నెల్లూరు వాసి. ఆయన పేరు ఏదో ఉంది, బ్రాహ్మణ్. గురువారు, ఇప్పుడున్న సమాజంలో ఎక్కువ మట్టుకు వ్యాధులు వస్తున్నాయి కదా. ఒకప్పుడు 30-40 సంవత్సరాలకి మీరు కామ కోరికల గురించి అడిగారు, ఇంకా కంప్లీట్ చేయాలా? మీరు అక్కడికే మీరు చెప్పారు కదండి ఇంతకుముందు. లేదు, అందరు స్వామీజీలకు వస్తాయి. కానీ మీరు ఒక పాయింట్, సెక్సువల్ ఫీలింగ్స్ ఎవ్రీ పర్సన్స్ కి వస్తాయండి. ఎందుకురా? ఉప్పు కారం తిన్నాడంటే ఉప్పుకుండే నిర్వచనం, కారం పొడికుండే నిర్వచనం గనక మనం చూసుకుంటే, వాటి ఉద్భవన భూమికి భగవంతుడు ఎందుకు పరిచయం చేశాడు, మానవాళి దాన్ని తినడానికి ఎందుకు తీసుకున్నారు, మనం తినేటటువంటి ఫుడ్లో మనకు అన్ని గుణగణాలని ప్రేరేపితం అవుతాయండి. అవతలి సాధువు ఉప్పు కారం తింటున్నాడా లేదా? తింటున్నాడంటే వస్తాయి, అందరికీ వస్తాయి. వాళ్ళ టెక్నిక్స్ అనుసరించి వాళ్ళు కొంత యోగ బలంతో నియంత్రించుకుంటారు, మంత్రశక్తితో నియంత్రించుకుంటారు, దేవత ప్రేరేపితంతో కూడా నియంత్రణకు వస్తాయి. మీ జ్ఞానాన్ని మా మీద రుద్దకండి. ఒక క్వశ్చన్ ఇది అడగొచ్చు. మీ జ్ఞానం ఏంటి? ఒక స్త్రీకి కానీ ఒక పురుషుడు కానీ సెక్సువల్ ఫీలింగ్స్ వస్తే ఇంకొక వ్యక్తిని ఆశ్రయించాలి లింగ ధర్మాన్ని అనుసరించి. స్త్రీకి వస్తే పురుషుని ఆశ్రయించాలి, పురుషునికి వస్తే స్త్రీని ఆశ్రయించాలి, వాళ్ళ సుఖపడాలి, కోరిక తీర్చుకోవాలి. లేదు, ఆ పూటకి ఎవరు దొరకలేదంటే ఇంకొక అన్యమైన మార్గాలతో వాళ్ళు తృప్తి పడుతుంటారు. స్వామీజీలు కూడా ఇలాగే ఉంటారేమో అన్నట్టుగా అడుగుతున్నావు కదా, పాపం తగులుతుంది. అట్లాగా స్వామి. ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను. సత్య సనాతన ధర్మం ప్రకారంగా నేను నా వీడియోలు, నువ్వు 100 వీడియోలు చూడు, వీర్య ధర్మం గురించి ఎక్కువ వాగుతుంటాను నేను. నాకు కామెంట్లు కూడా చాలా వచ్చినాయి, ఈ స్వామి నోరు తెరిస్తే వీర్య ధర్మం అంటాడేంటి అని. చెప్పాల్సిందే. ఈ రోజు సభ్య సమాజం సర్వనాశనం అవుతుందంటే కారణం అదే. వీర్యం బ్రహ్మ ప్రోక్తం, వీర్యం బ్రహ్మస్వరూపం. దాన్ని నియంత్రించలేని పురుషుడు ఏ విద్యకు పనికిరాడు, ఏ అధ్యయనానికి పనికిరాడు, ఏ పూజకు పనికిరాడు. పూజకు పనికిరాని పువ్వెంతో వాడంతే. వీర్యానికి అంత పాత్రత, అంత ధర్మం నాకు తెలిసి ఎందుకు తప్పు చేస్తాం మేము? తెలిసిన వాడు ఎవడు తప్పు చేయడు, తెలియని వాళ్ళు చేస్తారు. గురుగారు, కామం గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి స్వామీజీలకు అసలు స్ఖలితం అవుతుందా లేదా? వీర్యం స్ఖలితం అవుతుందా లేదా? అవుతుంది. అయితే మీరు ఎట్లా దాన్ని కంట్రోల్ చేసుకుంటారు? నేనా? అందరూ ఎవరైనా సరే, మీరు స్వామీజీ రూపకంలో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాం. సంతోషం. ఇప్పుడు యావత్ సాధు లోకానంతా నా మీనేసుకొని చెప్తా. అందరిలో నేను, నాలో అందరిని పోల్చుకొని. మీరు కూడా ఒక హిందూ సనాతన ధర్మాన్ని పాటిస్తారు. అదేనండి, అందరినీ నా భుజాల మీద వేసుకుంటా అంటున్నా. ఇక్కడ యోగ మూలములు, యోగ అనుసంధాన కర్తృత్వం తెలిసిన యోగుల యొక్క స్థితి వేరండి. వాళ్ళు వారి యొక్క రేతస్సును, వాళ్ళు తినేటటువంటి అంత అన్నమైన ఒక కప్పు టీ వలనన్న శారీరక రుగ్మతలతోటి వీర్యం ఉత్పన్నం అవడం ధర్మమే. పంచభూతాలను ఆస్వాదిస్తున్నాడంటే ఒక గ్లాస్ నీళ్ళు తాగినా దానికి తగిన రేతస్సు ఉత్పన్నం అవుతుంది. అయిన రేతస్సును వాళ్ళు
ఒక విధమైనటువంటి యోగ శక్తితోటి ట్రావెల్ చేస్తారు. అది లోపలనే, బహిరంగంగా స్ఖలితం చేయరు వాళ్ళు. అంతర్గతంగా మూలాధార చక్రమునందు స్రవించబడ్డటువంటి జీవుణ్ణి సహస్రారమునందు కలపడానికి తగు ముద్రా భంగిమలతోటి లయం చేస్తారు. అది స్ఖలితమే. బహిరంగంగా స్ఖలించుకునే వాళ్ళు కూడా ఉంటారండి, వాళ్ళ గురించి మనకెందుకు పాపం. వాళ్ళ యొక్క సృష్టి ధర్మం కదండి. వినండి, వాళ్ళ తెలివిని బట్టి వాళ్ళకు ఉండేటటువంటి నైపుణ్యశీలతను అనుసరించి వాళ్ళు చేసుకోవచ్చు, కాదనే తప్పు లేదు. కానీ సాధకుడి యొక్క స్థితి ఏంటంటే మంత్రశాస్త్రాల ప్రకారంగా వీర్యపు చుక్క నేలన పడితే ఒక పాపం, వీర్యపు చుక్క ఇటువంటి గుడ్డల మీద పడితే ఒక పాపం, వీర్యపు చుక్క ఆకుల మీద, పువ్వుల మీద, రెళ్ల మీద, గడ్డి మీద పడితే ఒక పాపం. ఆ వీర్యాన్ని ఏ స్థితితో, ఏ సమయమునందు, ఏ ఆవరణం లోపల, ఏ ప్రదేశమునందు పడించావన్న దాన్ని బట్టే సాధకుడికి పాపము సంక్రమిస్తూ ఉంటుంది. ఆయుక్షీణం, తపస్సు నశించిపోతుంది, మంత్రానికి పట్టు తగ్గుతుంది, యోగ బలం కూడా తగ్గుతుంది. నీకు నాకు తేడా ఉండదు. దీనిలో టెక్నిక్స్ కూడా ఉన్నాయి. మళ్ళీ విచిత్ర వీరుని యొక్క గాథను నువ్వు చదివితే దేవి భాగవతంలో నీకు చక్కగా అర్థమైపోతుంది వీర్యానికి ఎంత పాత్రత యోగులు ఇస్తారు అని. చూడండి, మాత్రలు వాడే కోణం నీకు ఎలా ఉంటుంది. వైజ్ఞానికమైన మూలాలు తెలిసి వైద్య రంగంలో ప్రావీణుడైనటువంటి డాక్టర్ ఒక రకంగా మాత్రలు వేసుకుంటారు. పల్లెటూళ్ళలో చాలా మంది మాత్ర గోలు వేసుకున్న తర్వాత టీ తాగుతారు, కానీ డాక్టర్స్ దాన్ని వ్యతిరేకిస్తారు. కెఫిన్ అనేది మెడిసినల్ ఇన్ఫాక్ట్ని హరించి వేస్తుంది. కాబట్టి ఔషధం సేవించిన తర్వాత కొన్ని తినొచ్చు, కొన్ని తినకూడదని మనకు డాక్టర్లు సూచిస్తారు. అది తెలిసిన డాక్టర్ పాటిస్తాడు, తెలియని వాళ్ళు. అలాగే స్వామీజీలు కూడా వాళ్ళకు ఉండేటటువంటి శారీరక రుగ్మతలను అనుసరించి కంట్రోల్ చేసుకోలేక తప్పుడు పనులు చేసిన వాళ్ళు ఉన్నారు, స్ఖలించుకున్న వాళ్ళు ఉన్నారు, పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, ఇంకేదో చేసుకున్న వాళ్ళు ఉన్నారు. తెలిసిన వాడు ఎప్పుడు తప్పు చేయడు, ఇది సత్యం. అందరిని ఒకటే గుంపులో గుట్టి గోయిందనకు. ఇప్పుడు మాలాంటి యువత ఉన్నారు కదా స్వామి, వాళ్ళకి ఏమైనా చిట్కాస్ చెప్తారా ఈ కామానికి లోన్ కాకుండా? జగన్మాత యొక్క యోని కుబ్జాన్ని అనుసరించి శ్రీ విద్య సాంప్రదాయం, శ్రీతంత్ర విధిని అనుసరించి గనక దేవి తత్వ విధిని అనుసరించి చెప్పాల్సి వస్తే పురుషుడి యొక్క అంగము నుండి జాలువారిన వీర్యపు చుక్క యోని మీదనే పడాలి, ఇంకెక్కడ పడకూడదు. సృష్టి ధర్మం అది ఏ బ్రహ్మ విద్య, ఆత్మ విద్య, శ్రీ విద్య. అలా పాటించిన వాడు ఎన్నటికన్నా తరిస్తాడు. పూజలు చేయకపోయినా